హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే కనుక బెల్లం గవ్వలు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకోండి. దీంట్లోకి నేనైతే మైదానే తీసుకుంటున్నాను. ఒక గ్లాసు. ఒక టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కానీ అలాగే డాల్డా కానీ కరిగించి వేసుకోవచ్చు. ఇక్కడ 4 స్పూన్ల డాల్డా అయితే కరిగించి వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా అయితే తడిపి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే సాఫ్ట్గా అయిపోతుందండి పిండి. చూసారా, ఈ విధంగా పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము ఇలా గవ్వలు చేసే పీట ఉంటుంది కదా, ఆ చెక్కతోటి అయితే ఇలా మంచిగా ఆ బొటన వేలుతో ఫ్రెష్ చేస్తే ఇలా గవ్వల్లాగా తయారవుతాయండి. ఇలా అన్నిటినీ కూడా మనము ఆ పిండిని మొత్తాన్నంతటి కూడా బాల్స్ లాగా చేసుకొని ఇలా గవ్వల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ గవ్వలు చేసాం కదా, వీటన్నిటిని కొన్నిగా వేసుకొని డ్రీ ఫ్రై అయితే చేసుకోవాలండి. మంట అనేది మీడియం సైజులో పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోపలైతే పచ్చిగానే ఉంటాయి. అందుకనేది మంట అనేది మీడియం సైజులో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇరువైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఇరువైపులా కాగిన తర్వాత చూడండి, గవ్వలు చాలా బాగున్నాయి. ఇలా ఈ విధంగా అయితే రావాలి. వీటిని పక్కన పెట్టేసుకొని అన్నీ ఇలా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే కనుక పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని అందులో వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. బెల్లం తడిసే మీద ఎక్కువ అవసరం లేదు. ఈ బెల్లాన్ని అంతటి కూడా ఉండలు లేకుండా కరిగిపోయేటట్టుగా ఒక స్పూన్తో అయితే మనం ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనమైతే పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తీగలాగా రావాలి. మనకి ఇలా అర్థం కాకపోతే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం ఈ పాకాన్ని అందులో వేసేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇలా ముద్దలాగా వస్తే గట్టి పాకము, కొంచెం తీగలాగా వస్తే తీగ పాకంలాగా. ఇప్పుడైతే మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. మంట అనేది మీడియం సైజులో పెట్టుకోవాలండి, చిన్న సైజు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గవ్వలను అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసేయాలి పూర్తిగా. పాకమైన వెంటనే ఇప్పుడు మొత్తం గరిటెతోటి ఆ పాకంలో ఈ గవ్వలను అయితే వేసి మంచిగా కలపాలి. అప్పుడు అందులో ఉన్నటువంటి పాకం అంతా కూడా గవ్వలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా, జ్యూసీగా. మా పిల్లలు ఇలా జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు. అందుకనే నేను ఇలా కొంచెం ఎక్కువ వేసాను. మీకు వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి బెల్లము. అంతే అండి. ఇప్పుడు మనం సర్వింగ్ తీసుకుందాం. చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.